ఆపరేషన్ సింధూర్ నిన్ననే ఒక కారు కూత కూశాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ బాంబులు పేలలేదు, బాంబులు వేయడం కూడా జాతకలేదు పాకిస్తాన్ మీద అంటూ మన సైన్యాన్ని అవమానించాడు, మన శక్తిని అవమానించాడు. మోడీ మీద ద్వేషంతో బీజేపీని వ్యతిరేకంగా చూపించడం కోసం ఒక దారుణమైన నీచమైన అసహ్యకరమైన అబద్ధాన్ని బహిరంగంగా నిస్సిగ్గుగా చెప్పుకొచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సంబంధించి అనుకోకుండా కొత్త అప్డేట్ వెలుగులోకి వచ్చింది. మే 9, 2025 ఉదయం 9 గంటలకి ఇండియన్ UAV ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం అంటే మన అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లైక్ డ్రోన్కి కొంచెం అప్డేటెడ్ అనమాట. ఆ UAVs వచ్చేటప్పటికి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక 20 మంది POK బెటాలియన్ ఎవాక్యుయేట్ అయినటువంటి విషయాలు, శవాలని తీసుకుని వెళ్తున్నటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ఫార్వర్డ్ పోస్టుల నుంచి అక్కడ మందాల నాలా దగ్గర నుంచి జాగ్రత్తగా తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ మన LOCకి పూంచ్ సెక్టార్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది భారత్ కొట్టిన దెబ్బతో బెత్తరపోయినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి విజువల్ అన్నమాట. ఇది ట్విట్టర్లో ఇప్పుడు ట్వీట్ చేస్తూ అడుగుతున్నటువంటి పరిస్థితి పబ్లిక్ కూడా. తెలిసిందా ఇప్పటికైనా భారత సత్తా అన్నటువంటి